నుంచి 3 సంవత్సరాలు. తర్వాత మేడం ఇప్పుడే రికార్డ్ చేస్తున్నారు. 1 నుంచి 3 సంవత్సరాలు కర్కాటకంలో ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు సింహరాశిలో ఉంటుంది. తర్వాత 13వ సంవత్సరం 4 నుంచి 12 సంవత్సరాలు. తర్వాత 1, 5, 9 ఉన్నాడు గుడ్ అవుతాయి. తర్వాత వచ్చి 13 నుంచి 21 వరకు కన్యా రాశి అవుతుంది. 13 నుంచి 21 వరకు కన్యా రాశి. ఈ కన్యా రాశి 13 నుంచి 21 వరకు కన్యా రాశి. 13 నుంచి 21 వరకు కన్యా రాశి అయిందా? 22 నుంచి 30 వరకు తులారాశి. 22 నుంచి 30 వరకు తులారాశి. 31 నుంచి 39 వరకు వృశ్చిక రాశి. ఈ విధంగా మనకి ప్రతి 9 సంవత్సరాలకి లగ్నం మార్చుకుంటూ పోవచ్చు. దీన్ని మనం పరిణామ లగ్నం అంటాము. లేకపోతే కాలవలసిన వయసులో వయసుతోటి పెరుగుతున్న లగ్నం. అదేవిధంగా వయసుతోటి పెరుగుతున్న గదులు అంటే భావాలు. ఒక వయసు కంటే ఒక పాదం ఒక గది. ఈ విధంగా ధనుసు రాశికి వచ్చేలోగా మనకి అక్కడ మనం వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలో మళ్ళీ వచ్చినప్పుడు ధనుసు లగ్నానికి ఇంకో 9 సంవత్సరాలు. ఇప్పుడు ఇది చూడండి ఇట్లా రాసుకున్నా. అశ్వని మక మూలం పూర్వాషాఢ శుక్రుడు, కృత్తిక ఉత్తరాషాఢ రవి, రోహిణి అస్త శ్రవణం చంద్రుడు, మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, ఆరుద్ర స్వాతి శతభిషం రాహువు, పునర్వసు విశాఖ పూర్వభాద్ర గురు, పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర శని, ఆశ్లేష రేవతి బుధుడు. ఇవి మీ యొక్క వింశోత్రి దశ సీక్వెన్స్ అన్నమాట, వరుస క్రమం. దీన్ని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలి. అశ్విని మక మూలం, భరణి పూర్వాషాఢ చంద్రుడు, మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, ఆరుద్ర స్వాతి శతభిషం రాహు, పునర్వసు విశాఖ పూర్వభద్ర గురువు, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర శని, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధుడు. ఈ విధంగా మనము ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా, బైహార్ట్ చేసేయాల. ఇక్కడ చూడండి మనకి జన్మతారలో నవతార అంటారు. ఇవి నవతార విధానం లేదు అంటే నవతార సంపత్తార నవతారలో 9 తారలు: జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యజ్ఞతార, సాధన తార, నైదన తార, మిత్రతార మరియు పరమిత్రతార. అంటే ఈ నక్షత్రాలకి అశ్విని మక మూలం జన్మతార అయితే దానికి సంపత్తార వచ్చి భరణి పుబ్బ పూర్వాషాఢ. అంటే కేతు తర్వాత వచ్చే నక్షత్రం శుక్ర నక్షత్రం. శుక్రుడి యొక్క నక్షత్రాలన్నీ
వచ్చి మనకి జన్మతారలో ఉంటే శుక్రుడు వచ్చి సంపత్తార అవుతాడు. కానీ ఇప్పుడు మీరు చూసారంటే జన్మతారకు ఎప్పుడు కూడా రవి, తర్వాత సంపత్తారకు ఎప్పుడు కూడా బుధుడు, తర్వాత సంపత్తారక తర్వాత విపత్తారకు ఎప్పుడు కూడా రాహువు. విపత్తార ఎవరు? యాక్సిడెంట్స్ విపత్తు అంటే. తర్వాత క్షేమతార, క్షేమానికి ఎవరు? గురువు. ಎಲ್ಲರೂ సుఖంగా క్షేమాన్ని చూసేది గురువు. తర్వాత ప్రత్యేక తార అంటే కేతు అన్ని కట్ చేస్తుంటారు అన్నమాట. ఎదురుమనగా కట్ అయిపోతుంటది. తర్వాత సాధన తార అంటే అన్ని సాధించి పెట్టడం. మనకి చంద్రుడు దానికి అధిపతి. నైదం తార అన్ని వద అంటే పగల కొట్టేయటం శని. తర్వాత మనకి మిత్రుడు అంటే శుక్రుడు ఎప్పుడు మనకి మిత్రుడు. మనకి వస్తువులు రూపేణ బాగా మిత్రతారని మనం చూసుకోవాలి. పరమమిత్రతార వచ్చి మనకి కుజుడు. ఈ విధంగా ఇవి మారవు. ప్రతి దగ్గర జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. మనం నవతార పద్ధతి అంటాము. దీంట్లో 3, 5, 7 చెడ్డవి, 2, 4, 6, 8, 9 గుడ్డు. ఈ 9లో ఏంటి అది ఒకే ఇంట్లో ఉంటేనే మంచిది. మళ్ళీ అది పక్కనే భిన్న నక్షత్రంగా మారిపోతే భిన్న పాదంలో పడితే మంచిది కాదు. అదేవిధంగా క్షేమతార అవుతుంది 22వ తార. కానీ 22వ తార క్షేమతార అయినా కూడా అది మనకి మంచిది కాదు. 22వ తార క్షేమతార అయినా కూడా మంచిది కాదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. వైనాశిక తార అంటారు 22వ తారని. వైనాశికం అంటే నాశనం చేస్తుంది. కానీ మీకు వీటిలో చూసేటప్పుడు 22వ తార లెక్క పెట్టారనుకో మీ జన్మతార నుంచి అది క్షేమతారగా కనపడుతుంది. కానీ ఆ క్షేమతార వైనాశిక తార అది మనకి మంచిది కాదు. వైనాశికం మంచిది కాదు. తర్వాత ఇప్పుడు వెళ్దాం, మన భృగు చక్రాల్లోకి వెళ్దాం. ఈ భృగు చక్రాల్లో మీరు ఇందాక అనుకున్నాం కదా, ఇది నవాంశ చక్రంలో నక్షత్రాల స్థితి. ఈ నక్షత్రాల స్థితి మీకు కనపడుతుందా లేదో, చిన్నదిగా ఉన్నట్టుంది, మీరు పెద్ద చేసుకొని చూడండి. అశ్విని 1వ పాదం 1వ సంవత్సరం మేషము, 2వ పాదం వచ్చి మీకు వృషభము, 3వ పాదం వచ్చి మీకు మిథునము, 4వ పాదం వచ్చి మీకు కర్కాటకము. ఈ విధంగా ఉంది. ఇది బాగా కనపడలేదు మేడం, ఆ తెలుగుది పెడితే బాగుంటుందేమో. ఇక్కడ మీరు ఒకటి చూడాలి. 1, 3, 5, 7, 9, 10, 10లో పడి 11 ఆడ్ సైన్ లో పడితే, అంటే మన చక్రం ఆడ్ సైన్ లో వచ్చి ఆడ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది అనుకోండి, అంటే మీ లగ్నం నుంచి బేసి సంఖ్యలో పడి అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సరి సంఖ్యలో పడింది అనుకోండి, సరి సంఖ్యలో పడితే అది ఆడ్ ఇయర్స్ కాబట్టి అది మ్యారేజ్ హ్యాపీ ఆడ్గా ఉంటుంది. డిసార్మోని 2, 4, 6, 8, 10, 12 వీటిలో చూశారనుకోండి, అంటే 14, 16, 18, 20, 22, 24 ఈ విధంగా ఈ సంవత్సరాల్లో అంటే మీ వయసు నడుస్తున్న వయసు, మీకు 28వ సంవత్సరం పెళ్ళైంది అంటే 28వ సంవత్సరం రన్నింగ్ ఇయర్, అప్పుడు పెళ్ళైంది అనుకోండి, అది మంచిది కాదు. 27 మంచిది, 26 మంచిది కాదు, 25 మంచిది. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం లేదు. అదే కాకుండా ఇది ఎప్పుడు వస్తుంది అంటే బాధకం కానీ కంపక్షణ కానీ 7వ అధిపతి తిథి శూన్యం కానీ పడినప్పుడు ఈ విధంగా పెళ్లి జరుగుతుంది. ఎప్పుడు ఆడ్ ఇయర్ లో పెళ్లి జరగదు, ఈవెన్ ఇయర్ లో పెళ్లి జరుగుతుంది. అంటే సరి రాశుల్లోనే పెళ్లి జరుగుతుంది. 7వ అధిపతి బాధక స్థానంలో ఉండటం కానీ, కంపక్షణ అయి ఉండటం కానీ, తిథి శూన్యం కానీ, తిథి శూన్యం అంటే ఏం లేదు దగ్ధ రాశి, లేకపోతే నీచమై ఉండటం కానీ, 6, 8, 12లో ఉండటం కూడా ఇది
వీటికి దారి తీస్తుంది అనమాట. అప్పుడు 7వ అధిపతి బాగున్నాడు అనుకోండి, అది అప్పుడు మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందంటే 1, 3, 5, 7, 9, 11 అంటే ఆ విధంగా రాసుకొని దాని కింద వస్తుంది అనమాట. మ్యారేజ్ అప్పుడు అవుతుంది. ఇది గమనించాల్సింది. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35. ఇది చాలా జాగ్రత్త. మీ పిల్లలు కానీ ప్రతిదీ ఇట్లా చూడొచ్చు. అంటే A1 ఇయర్లో బిడ్డలు పుట్టారనుకో మీకు కనెక్షన్ అంత బాగుండదు, వాళ్ళతోటి సంబంధం బాంధవ్యాలు. అదే ఆడ్ ఇయర్లో పుట్టారనుకో మీకు పిల్లలకి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఇప్పుడు కొన్ని రాసులు దగ్ధ రాసులు అని చెప్పాం కదా. ప్రథమ తిథికి లీబ్రా అండ్ క్యాప్రికార్న్. అంటే లీబ్రా అంటే 7వ రాశి మరియు క్యాప్రికార్న్ 10వ రాశి మీకు దగ్ధ రాశి అవుతుంది. ద్వితీయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ధనుసు రాశి 9వ రాశి మరియు 12వ రాశి. ఈ క్లారిటీ లేదు ఎందుకనో. మళ్ళా మనం టైప్ చేస్తుంటే బాగుంటుంది. తృతీయానికి వచ్చినప్పుడు మరలా పాడ్యమి, ద్వితీయము, తృతీయము, తుల తర్వాత మకర, తర్వాత ధనుసు మరియు మీనము ద్వితీయానికి. తృతీయానికి మకరము మరియు సింహము. తృతీయానికి వస్తే మకరము, సింహము. తర్వాత చతుర్థి వృషభము మరియు కుంభము. పంచమి థర్డ్ రాశి అంటే జెమిని మరియు విర్గో కన్య. షష్ఠికి మేషము మరియు సింహము. షష్ఠికి మేషము మరియు సింహము. సప్తమి ఇవన్నీ బైహార్ట్ చేసేయాలి ప్రతి ఒక్కరు, అప్పుడే బాగుంటుంది. సప్తమి, అష్టమి, సప్తమి జెమిని సస్టేరియస్. అట్నే బైహార్ట్ చేసేయండి. ఇవి రాసుకొని మన మ్యారేజ్ గ్రూప్ లో ఉంటుంది, తీసుకోండి అండి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది రాసేస్తామా? రాసేసాం. దశమి, ఓకే. ఇది చూడండి, ఈ నవాంశంలో వివిధ నక్షత్రాలు వస్తుంది, వివిధ రాశుల్లో నక్షత్రాలు వస్తాయి. ఇవి రాసేశారు. సింహము, వృశ్చికము, చతుర్దశికి 4 రాశులు అంటే 4 డ్యూయల్ సైన్స్: జెమిని, విర్గో, సస్టేరియస్ అండ్ పైసెస్. ఈ 4 రాశులు వచ్చి దగ్ధ రాశులు లేదా శూన్య రాశులు. శూన్య రాశులు అంటే 0. దగ్ధ రాశులు కాదు, యాక్చువల్గా శూన్య రాశులు అంతా చెప్పాలి వాటిని. ఎందుకంటే శూన్యం అంటే అవి బరంట్ కాదు. ఏంటంటే బరంట్ అయితే మళ్ళీ పనిచేయవు కదా. ఇవి కొంచెం ఇబ్బందిని బాధ కానిచ్చి మళ్ళీ పనిచేస్తున్నాయి. అందుకని శూన్య రాశి అని పిలవటమే కరెక్ట్. షాడో యాక్చువల్గా ఈ ప్రథమ తిథి 12 డిగ్రీలు సూర్యుడికి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. అప్పుడు సార్ మీ వాయిస్ రావట్లేదు. రాశులు ఏది తులా, ఆ షాడో కూడా డాక్టర్ అన్ని షాడోనే. పౌర్ణమికి వచ్చేలా కేతు. చూడండి మేడం, వచ్చిందా మేడం? ఇప్పుడు వస్తుంది సార్. హలో
ఇప్పుడు వస్తుంది సార్. రికార్డ్ అవుతుందా? అవుతుంది. అమావాస్యకి రాహువు, పౌర్ణమికి కేతువు, చిది శూన్యం లేదు. షాడో ప్లానెట్లు అవి రెండు పనిచేస్తాయి. మిగిలిన టైంలో రాసులు షాడోగా పనిచేస్తాయి. కొన్ని మనకి చంద్రమానము సౌర్యమానము వస్తుంది కదా. చంద్రమానానికి సౌర్యమానానికి 9 రోజులు, యాక్చువల్గా 11 రోజులు యావరేజ్గా వస్తుంది. ఒక టైంలో 9 రోజులు వస్తుంది, ఇంకో టైంలో 8 రోజులు, ఇంకో టైం 13 వస్తుంది. ఈ 9కి 13 యావరేజ్గా 11 రోజులు, 11 రోజులు వస్తాయి. దాన్ని శూన్య తిథులు అంటారు. తిథి శూన్యం కాదు, శూన్య తిథులు, రిక్త తిథులు అంటే వాటికి డేట్లు లేకుండా ఉన్నాయి, శూన్యంగా ఉన్నాయి. తిథి అంటే డేటు, రోజు, 10వ తేదీ అంటే 10వ దినం అని. పాడ్యం అంటే 1వ దినం, ద్వితీయం అంటే 2వ దినం, తృతీయం అంటే 3వ దినం. అట్లా రోజుల్ని వాళ్ళు ఇచ్చిన పేర్లు, మన పంచాంగంలో ఇచ్చిన పేర్లు అవి. ఈ సూర్యమానానికి చంద్రమానానికి వచ్చే డిఫరెన్స్ మామూలుగా తిథుల్లో 9 తిథులు, 11 తిథులు వస్తాయి. 13 యావరేజ్ గా 11 రోజులు అనుకుంటాం. ఆ 11 రోజుల్ని మనము శూన్య తిథులుగా నిర్ణయిస్తాం. ఇప్పుడు అశ్విని అంటే మేషమండలం. మేషమండలంలో మనకి 3 గ్రహాలు పడతాయి. ఏమిటి? కేతు ఒకటి, చంద్రుడు ఒకటి, గురువు ఒకటి. కేతువు, చంద్రుడు మరియు గురువు. ఇది మేషమండలం యొక్క ప్రాముఖ్యత. మేడం, కర్కాటకం నుంచి ధనుసుకు రాశారంటే అది సింహమండలం. ఈ సింహమండలానికి శుక్రుడు, శని, సింహమండలానికి శుక్రుడు, శని మరియు కుజుడు. శుక్రుడు, కుజుడు, శని, ఈ ముగ్గురు యొక్క నక్షత్రాలు సింహమండలంలో పడతాయి. ఇవి బాగా అట్నే బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. తర్వాత ధనుసు మండలం. ధనుసు మండలంలో ఒక 3 ప్లానెట్లు, అంటే మొత్తం 9 ప్లానెట్లు. 3 ప్లానెట్లు కేతువు, చంద్రుడు, గురువు మేషమండలానికి పోతే, సింహమండలంలోకి వచ్చేలాగా శుక్రుడు, కుజుడు, శని వస్తే D9లో సోల్ పాయింట్ ఆత్మబిందువు పడేది. D1 తర్వాత D9 తాలూకా D9లో నక్షత్ర పాదాలు ఇవి. ఇక్కడికి వచ్చామనుకోండి, ధనుసు నుంచి మీనానికి వచ్చేలాగా మనకేమేం పడతాయి? సూర్యుడు, రాహువు మరియు బుధుడు. సూర్య, రాహు, బుధుడు వచ్చి మనకి ధనుర్మండలం. ఇది అట్నే గుర్తుండిపోవాలి, నిద్రలు అడిగినా చెప్పేయాలి. 9 అంటే 3 మూల 9, 3 మండలాలు, 3 ప్లానెట్లు పంచుకుంటాయి అన్నమాట. 3 ప్లానెట్లు. సో ఇది 9 టైమ్స్ ఎన్లార్జ్ చేస్తాం మనం D9కి వచ్చేలోగా. ఒక రాశి 9 పెరుగుతుంది. అంటే 1 డిగ్రీ ఉందనుకోండి, అది 9 డిగ్రీలుగా మారిపోతుంది. ఆ 9 డిగ్రీల మేషం నుంచి పంచుకోవాలా. ఒక్కోటి ఈ డిగ్రీలు పంచేది ఎట్టంటే, మేషంలో ఉండేవన్నీ అంటే ఫైరీ రాశుల్లో ఉండేవన్నీ మేషం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎర్తీ సైన్స్ లో ఉండేవన్నీ మకరం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎయిరీ సైన్స్ లో ఉండేవన్నీ తులారాశిలో నుంచి స్టార్ట్ అవుతుంది. జలరాశుల్లో ఉండే గ్రహాలన్నీ కర్కాటకం నుంచి స్టార్ట్ అవుతాయి. అది మనకి D9 యొక్క విధానము. ఇది గుర్తుపెట్టుకోండి. D9లో మేషంలో ఉండే అంటే అగ్ని రాశుల్లో ఉండేవి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మేషం నుంచే స్టార్ట్ అవుతాయి. అదే భూతత్వ రాశుల్లో ఉండేవన్నీ మకరం నుంచి స్టార్ట్ అవుతాయి. గాలి ఏరీ రాశుల్లో ఉండేవన్నిటివి మనకి తులాల నుంచి స్టార్ట్ అవుతుంది.
జలరాశిలో ఉండేవన్నీ కర్కాటకం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వీటిని మనము ధర్మరాశి అంటే 159 మేషరాశిలోనే స్టార్ట్ అవుతుంది. అర్ధరాశి అర్ధరాశి అంటే 2, 6, 10 వృషభ, కన్యా, మకరాలు ఇవి ఎప్పుడు మకరంలోనే స్టార్ట్ అవుతాయి. కర్మరాశి 3, 7, 11 మిథున, తుల, కుంభం ఇది ఎప్పుడు తులారాశిలోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇవి మోక్షరాశులు 4, 8 కర్కాటకం, వృశ్చికం, మీనం ఎప్పుడు కర్కాటకంలోనే స్టార్ట్ అవుతాయి. ఇవి చూడండి, వాట్ ఈజ్ రైట్, ఎర్న్ మనీ, డిజైర్, రైట్ పాత్, ఈ విధంగా మనం నిర్వచించుకుంటున్నాం. ఇది ధర్మరాశి. సూపర్. అంత అర్థమైంది అనుకుంటాను. నిత్య నూతనమా? సార్ పుష్కర్ నవాంస స్టార్ట్ అయింది సార్ ఇంకా. పుష్కరమాకెళ్ళామా? సరే, పుష్కర నవాంశం అంటే మీకు తెలుసు అనుకుంటా. ధర్మరాశిలో అంటే ఫైరీ రాశిలో 7, 9 పదాలను పుష్కర నవాంశం అంటాము. 3, 5 పదాలని ఎక్కడ భూతత్వ రాశిలో మనం పుష్కర నవాంశం అంటాము. అదే అర్ధరాశి అంటే మిథునము, అర్ధరాశిలో వచ్చేసి వృషభం, దానిలో 3, 5 అర్ధరాశిలో. కామరాశిలో వచ్చేలాగా 6, 8 కామరాశిలో వచ్చేలాగా 6, 8 ఏం రాయలేదు. 6, 8 మోక్షరాశిలో వచ్చేలాగా 1, 3 మోక్షరాశిలో వచ్చేలాగా 1, 3 అంటే ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేయాల్సింది 1, 3 చూడండి. ఈ చక్రం చూడండి, దీంట్లో అర్థం అవుద్ది మీకు. ఇక్కడ 7, 9 గ్రీన్ లో మనం పెట్టున్నాం చూడండి. 7, 9 మనం ఏమనుకుంటున్నాం, పుష్కర నవాంశ పాదాలు. 7వ పాదం ఎక్కడ పడుతుంది? 7వ పాదం మనకి తులలో పడుతుంది. 9వ పాదం ఎక్కడ పడుతుంది? 9వ పాదం మనకి ధనుసులో పడుతుంది. తులా శుక్రుడు, ధనుసు గురువు. అగ్నితత్వ రాశుల్లో వచ్చేటప్పుడు తుల, శుక్ర, ధనుసు, గురువు. అదేవిధంగా మనము ధర్మరాశుల్లో నుంచి అర్ధరాశుల్లోకి వచ్చేలాగా 3, 5 3వ నక్షత్రం రోహిణి యొక్క 2వ పాదం ఎక్కడ పడుతుంది? అప్పుడు వృశ్చిక, శుక్ర. 5వ పాదం అంటే ఏమిటి? 4 రోహిణి యొక్క 5వ పాదం ఏంటి? శుక్రుడు 3, రోహిణి 2, 5వ పాదం. 5వ పాదం వృషభంలో పడుతుంది. వృషభం యొక్క శుక్రుడు. రోహిణి అక్కడ వచ్చేసి సూర్యుడి యొక్క 4వ పాదం. 3వ పాదం అవుతుంది. కృత్తిక 3వ పాదం. కృత్తిక 4వ పాదం, 3వ పాదం వృషభ రాశి. అది ఎక్కడ పడుతుందంటే మీన గురువు మరియు వృషభ శుక్ర. మీన గురువు మరియు వృషభ శుక్ర 3, 5 పాదాలు మీన గురువు మరియు వృషభకు శుక్ర. అదే దీంట్లో తీసుకున్నాం అనుకోండి, మిథున రాశిలో 6, 8 పాదాలు పుష్కర నవాంశ పాదాలు. ఇవి ఎక్కడ పడుతున్నాయి? ఇవి కూడా మీన గురు మరియు వృషభ శుక్ర. 6వ పాదం ఏమిటి? ఆరుద్ర 4వ పాదం. 8వ పాదం ఏమిటి? పునర్వసు 2వ పాదం. ఆరుద్ర 4వ పాదం గురు. పునర్వసు 2వ పాదం
వృషభ శుక్ర. సో ఈ విధంగా 6-8 పాదాలు పంచుకుంటాయి. తర్వాత జలరాశికి వచ్చేలోగా 1-3 పాదాలు. జలరాశిలో 1-3 పాదాలు. 1వ పాదం పునర్వసు 4వ పాదం ఎక్కడ పడుతుంది? పునర్వసు 4వ పాదం చంద్రుడు, కర్కాటక రాశి. 3వ పాదం ఎక్కడ పడుతుంది? కన్యా రాశి. 3వ పాదం అంటే పుష్యమి 2వ పాదం. పుష్యమి 2వ పాదం కన్యా రాశి, కన్య బుధ. అంటే కర్కాటక చంద్రుడు, కన్య బుధ ఇక్కడ పుష్కర నవాంశ పాదాలైనవి. పుష్కర నవాంశం అంటే ఎప్పుడు సదా జీవంగా ఉండేది, ఎండిపోనటువంటిది. మీరు విధిని మది ద్వారా గెలవచ్చన్నప్పుడు చంద్రుడు ఈ నక్షత్ర పాదాల్లో తిరిగేటప్పుడు మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఎటువంటి విజయాన్ని చేకూరుస్తుంది అనేది మనం చూడాలి. ఎటువంటి విజయాన్ని చేకూరుస్తుంది? అర్థం కావాలని, ధర్మం కావాలంటే ధర్మ మోక్ష పుష్కర నవాంశలో, డబ్బులు కావాలంటే అర్ధ పుష్కర నవాంశలో, మనకి కామం కావాలంటే ఏరి పుష్కర నవాంశలో, మనకి మోక్షం కావాలంటే జల పుష్కర నవాంశంలో మనం పనులు స్టార్ట్ చేస్తే దాని ప్రకారం మనకి రిజల్ట్స్ వస్తాయి. మిడ్ పాయింట్ ఆఫ్ వర్గోత్తం చెప్పండి సార్. వర్గోత్తము చెప్పాంగా. వర్గోత్తమ పాదాలు. నక్షత్ర పాదం. అశ్విని 1వ పాదం మళ్ళా మేషంలోనే పడుతుంది కాబట్టి అది వర్గోత్తమ పాదం అవుతుంది. అదే మనం అర్ధరాశిలో 5వ నక్షత్ర పాదం వర్గోత్తమం అవుతుంది. అది రోహిణి 2వ పాదం. అంటే అర్ధరాశిలో 5వ పాదం అంతా వర్గోత్తమము. పైరి రాశిలో 1వ పాదం వర్గోత్తమము. వృషభ రాశి అంటే అర్ధరాశులు అన్ని 5వ పాదం వర్గోత్తమము. మన ఏరి రాశుల్లో పునర్వసు 3 గురువు 3వ పాదం, ఆఖరి పాదం 9వ పాదం. అంటే 1, 5, 9 పాదాలు వర్గోత్తమం చెందుతాయి. కర్కాటకంలో వచ్చేలోగా మళ్ళా 1వ పాదం, మళ్ళా 5వ పాదం. 159. ఇంకో 20 minutes ఉంది. మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే చర స్థిర ఉభయాలలో తీసుకోండి.